ఓం నమ శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం పేదలకు సేవ చేయడం అన్న విషయం గురించి స్వామీజీ చెప్పిన మాటల గురించి కొద్దిగా చూస్తాం. భారతదేశంలో పేదలు మరియు అణగారిన వర్గాల కోసం మాట్లాడిన మొదటి మత గురువు స్వామి వివేకానంద. పేదలను సూచించడానికి దరిద్ర నారాయణుడు అనే పదాన్ని రూపొందించిన వ్యక్తి ఆయనే స్వామీజీ. రామకృష్ణ మఠం మరియు మిషన్ సేవా కార్యక్రమాలలో స్వామీజీకి పేదల పట్ల ఉన్న ప్రేమ మరియు ఆందోళన అవి నిర్దేశిస్తున్నాయి. దాని నిర్దేశం ప్రకారమే కొనసాగుతున్నాయి. స్వామీజీ మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ అని చెప్తారు. దానికి స్వామీజీ ఇంకా దరిద్ర దేవోభవ, రోగి దేవోభవ అని యాడ్ చేశారు. రామేశ్వరం మందిరంలో దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చారు. కొలంబో ద్వారా శ్రీలంక నుండి రామేశ్వరానికి వచ్చి అక్కడ శివుని మందిరాన్ని లోపల దర్శనం చేసి బయటకు వచ్చాడు స్వామీజీ. బయటికి వచ్చిన తర్వాత స్వామీజీ ఒక ఉపన్యాసంలో చెప్పాడు. ఏమంటే ఇది అన్ని పూజల యొక్క సారాంశము, పవిత్రంగా ఉండడము మరియు ఇతరులకు మంచి చేయడం. పేదలలో, బలహీనులలో మరియు వ్యాధిగ్రస్తులలో శివుడిని చూసేవాడే నిజంగా శివుణ్ణి పూజిస్తున్నట్లు లెక్క. అతడు శివుణ్ణి కేవలం ప్రతిమలో మాత్రమే చూస్తున్నట్లయితే అతడి పూజ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నది అని తెలుసుకో. ఒక పేదవాడికి అతడి కులము, మతము, జాతి దేని గురించి ఆలోచించకుండా అతడిలో శివుణ్ణి చూస్తూ సేవ చేయాలి. ఊరికే దేవాలయంలో శివుణ్ణి చూసేవాని కంటే ఇతడి పట్లే శివుడు ఎక్కువగా సంతోషించి ఉంటాడు. స్వామీజీ ఒక ఉత్తరంలో అలసింగ పెరుమాళ్కు ఒక ఉత్తరంలో వ్రాసాడు. నో రిలిజన్ ఆన్ ఎర్త్ preaches the dignity of humanity in such a lofty strain as Hinduism, and no religion on earth treats upon the necks of the poor and the low in such a fashion as Hinduism. ఇలాగ రాశాడు స్వామీజీ. దీన్ని స్వామి రంగనాథానందజీ మహారాజ్ గారు ఎప్పుడూ కోట్ చేసేవాళ్ళు ఈ పర్టికులర్ కొటేషన్. దీన్ని తెలుగులో చెప్పుకుందాం. ప్రపంచంలో ఉన్న మతాలలో ఏ మతము హిందూ మతంలాగా మానవత్వపు ఉత్కృష్టత స్వభావాన్ని అత్యున్నతమైన విధంగా బోధించలేదు. అదే సమయంలో ప్రపంచంలో ఉన్న ఏ మతము హిందూ మతం వల్లే పేదవారి మెడపై అణగద్రొక్కి ఉండలేదు. నెక్స్ట్ ఇంకోటి, దేవుణ్ణి వెతకడానికి ఎక్కడికి వెళ్ళాలి? పేదలు, దరిద్రులు, బలహీనులు అందరూ దేవుళ్ళు కాదా? వారిని ముందుగా ఎందుకు పూజించకూడదు? గంగా నది ఒడ్డున బావి త్రవ్వడానికి ఎందుకు వెళ్ళాలి? దేశం గుడిసెలో నివసిస్తుంది, కానీ అయ్యో వారి కోసం ఎవరూ ఏమీ చేయలేదు. మన ఆధునిక సంస్కర్తలు వితంతు పునర్వివాహాల గురించి చాలా బిజీగా ఉన్నారు. ఆ రోజుల్లో ఆ విధంగా ఉండేది. వితంతు పునర్వివాహాల గురించి మూమెంట్ ఉండేది బెంగాల్. భారతదేశంలో 2 గొప్ప దుర్మార్గాలు ఉన్నాయి. స్త్రీలను అణగదొక్కడం మరియు కుల రిస్ట్రిక్షన్స్ ద్వారా పేదలను నలిపివేయడం. మన దేశం యొక్క గొప్ప జాతీయ పాపం జనాలను నిర్లక్ష్యం చేయడం, సాధారణ జనులను నిర్లక్ష్యం చేయడం. అది మన పతనానికి కారణాలలో ఒకటి.
భారతదేశంలోని ప్రజానీకాన్ని మరోసారి బాగా చదివించి, బాగా తిండి పెట్టి, మంచిగా చూసుకునే వరకు రాజకీయాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. లక్షలాది మంది జనులు ఆకలి, అజ్ఞానంతో జీవిస్తున్నంత కాలం వారి ఖర్చుతో చదువుకొని వారిని కనీసం పట్టించుకోకుండా ఉన్న ప్రతి వ్యక్తిని నేను ద్రోహిగా పరిగణిస్తాను. విద్య, తెలివితేటలు జనాలలో ఎంతగా వ్యాపిస్తుందో ఆ దేశం అంతగా అభివృద్ధి చెందుతుంది. భారతదేశం యొక్క పతనానికి ప్రధాన కారణం మొత్తం విద్య మరియు తెలివితేటలు కొంతమంది వ్యక్తుల చేతిలో గుత్తాధిపత్యంగా ఉండడం. మనం మళ్ళీ పైకి రావాలంటే మనం కూడా అదే విధంగా చెయ్యాలి. అంటే విద్యను ప్రజలలో వ్యాప్తి చెయ్యాలి. ఒక దేశం యొక్క స్థితి వారి వితంతువులు పొందే భర్తల సంఖ్యపై ఆధారపడి ఉండదు. అది దాని ప్రజల స్థితిపై ఆధారపడి ఉంటుంది. మీరు వారిని పెంచగలరా? వారి సహజమైన ఆధ్యాత్మిక స్వభావాన్ని కోల్పోకుండా మీరు వారు కోల్పోయిన వ్యక్తిత్వాన్ని తిరిగి ఇవ్వగలరా? Can you give them back their lost individuality without making them lose their innate spiritual nature అని చెప్పాడు స్వామీజీ ఇంగ్లీష్లో. ఎవరి హృదయం పేదల కోసం అనుకంపిస్తుందో అతడిని నేను మహాత్ముడు అంటాను, లేకుంటే అతడు దురాత్ముడు. అలసింగ పెరుమాళ్కు రాసిన ఇంకో ఉత్తరంలో స్వామీజీ రాశారు, భారతదేశంలోని పేదల యొక్క పరిస్థితి గురించి ఆలోచిస్తూ నేను హృదయంలో ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తాను. వారికి పైకి ఎదగడానికి, తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశమూ లేదు. భారతదేశంలోని పేదలకు, అల్పులకు, పాపులకు స్నేహితులు లేరు. ఎటువంటి సహాయమూ లేదు. వారు ప్రతిరోజు అణగారిపోతున్నారు. గత కొన్ని సంవత్సరాలలో ఆలోచనా పరులు దీనిని చూశారు. కానీ దురదృష్టవశాత్తు వారు దీనికి కారణం హిందూ మతం అని దాని మీద నిందలు వేశారు. ప్రపంచంలోని ఈ గొప్ప మతాన్ని అణచివేయడం మాత్రమే వారికి మెరుగైన మార్గం. ఓ నా మిత్రమా, నా మాట విను. ప్రభువు దయ ద్వారా నేను రహస్యాన్ని కనుగొన్నాను. అది మతం తప్పు కాదు. మరోవైపు ప్రతి జీవి ఆత్మస్వరూపమే అని మీ మతం బోధిస్తోంది. అయితే ఇప్పుడు మనకు కావలసింది ఆచరణాత్మకమైన అన్వయం, సానుభూతి కలిగిన హృదయం. ఓం జననీం శారదాం దేవీ రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః.